నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. అనపర్రు బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థులకు అస్వస్థత. హాస్టల్ను తనిఖీ చేసిన కలెక్టర్. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థుల్ని పరామర్శించిన మంత్రి సవిత. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన. ఘటనపై విచారణకు ఆదేశం. నగరంలో ఈఎస్ఐపై అవగాహన కార్యక్రమం. అర్హులైన వారు డిసెంబర్ 31లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. జాయింట్ కలెక్టర్ ప్రణవ్ కుమార్ సూచన. జీఎస్టీ ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు గల్లా, నసీర్. జీఎస్టీ సంస్కరణలతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతాయని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 30 అంశాల అజెండాతో ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దానిలో యాక్మే ఊర్జా 1 లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు 2,000 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల AC/580 మెగావాట్ DC పవర్ ప్లాంట్ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్, దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. పెదనందిపాడు మండలం అనపర్రు బీసీ సంక్షేమ హాస్టల్లో స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు వాంతులు, మోషన్స్ కావడంతో వారిని స్థానిక పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. కొంతమందిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ను కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే రామాంజనేయులు పరిశీలించారు. ఫుడ్ పాయిజన్ వల్లే స్టూడెంట్స్ అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. టాబ్లెట్స్ తీసుకో. కామాటి నాకు చెప్పారన్నారు. చెప్పినప్పుడు ఏమి ఇచ్చారు? టాబ్లెట్ ఇచ్చారు. ఎన్ని గంటలు ఉంటుంది? 12 కొన్నామంటే మా క్లాసు ఎన్ని గంటలు? 8 గంటలలో ఉంటుందా? పెదనందిపాడు మండలం అనపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైన స్టూడెంట్స్ కు గుంటూరు జీజీహెచ్లో చికిత్సనందిస్తున్నారు.
బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులను ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి మంత్రి సవిత పరామర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల లేక కలుషిత నీరు వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలైంది విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో గతం కంటే మెరుగైన వసతులు కల్పించినట్లు చెప్పారు. అదేవిధంగా మరి నిన్న పిల్లలతో కూడా ఈరోజు నేను ఇప్పుడు మాట్లాడితే పిల్లలు నైట్ ఏం తిన్నారో అని మేము అడిగాం. ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఏం భోజనం చేశారు అంటే మార్నింగ్ వీళ్ళు స్కూల్ మిడ్ డే మీల్స్ ఒక చోట తినింటారు, ఒక స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఒక చోట తినింటారు. మరి నైట్ వచ్చి మన బీసీ హాస్టల్లో మరి బెండకాయ పులుసు, మిరియాల రసం, ఎగ్గు, పెరుగు తిన్నారన్న విషయం పిల్లలందరూ చెప్తున్నారు. ఎందుకు ఏం జరిగిందని మేము అధికారులకు కూడా పరిశీలిస్తున్నారు. మరి ఫుడ్ పాయిజన్ అయిందా, వాటర్ కంటామినేట్ జరిగిందా ఏంటనేది అధికారులకు కూడా ఆదేశించాం. దగ్గరలో ఆ చర్యలు తీసుకుంటాం. మరి మేము తెలియజేసేది ఒకటే, పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉంది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము డిపార్ట్మెంట్కి కూడా తెలియజేశాం. జరిగింది ఏంటంటే ఫాల్ట్ అక్కడ వార్డన్ అనేటువంటి వ్యక్తి నైట్ లేడు. సో ఆయన రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది, అతను కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు. సో ఆయన కూడా ఆరోగ్యం సరిగ్గా లేదనేసి విషయం తెలిసింది. సరే ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం, డిఎంఎండ్హెచ్ఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ వెళ్ళడం, నేను కూడా అక్కడికి వెళ్ళడం, బై దట్ టైం సెక్రటరీ గారు కూడా రావడం, అందరూ కలిసి అన్ని నిర్ణయాలు చేసుకొని పిల్లలందరిని కూడా రక్షించుకోగలిగాం. సో ఫుడ్ పాయిజన్ అనేటువంటిది హాస్టల్లో ఉన్నప్పుడు కొంత వాటర్ కంటామినేటెడ్ కావచ్చు, లేదా ఫుడ్ కావచ్చు అప్పుడప్పుడు, లేదా కొన్ని పిల్లల యొక్క అజాగ్రత్త వల్ల కూడా జరగచ్చు, తప్పేం లేదు అందులో. బట్ దాన్ని ఎలా రక్షించుకున్నామన్నది ఇంపార్టెంట్. ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ప్రకటనలు చేస్తే ఎలా అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన మెడికల్ కళాశాల నిర్మాణంకు ఎన్ఎంసీ పర్మిషన్ కూడా రాలేదని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీ విధానంపై అవగాహన పెంచుకొని వైసీపీ నేతలు మాట్లాడితే బాగుంటుందని హితో పలికారు. గత వైసీపీ ప్రభుత్వం పోర్టుల నిర్మాణంను పీపీపీ మోడ్లోనే చేపట్టింది వాస్తవం కాదా అని నిలదీశారు. చేయకూడదు. అయితే ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇక్కడే కాదు పీపీపీ మోడ్, అది ఉత్తరప్రదేశ్లో చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పీపీపీ మోడ్. అది మిగతా రాష్ట్రాల్లో కర్ణాటకలో చేస్తూ ఉన్నారు పీపీపీ మోడ్లో. ఇప్పుడు మన నేషనల్ హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ అన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తూ ఉన్నాం. అవటం అని కాదు కదా. ఇప్పుడు పోర్టులు చేస్తూ ఉన్నారు. ఆయన పోయిన ప్రభుత్వంలోనే చేశారు, కొన్ని పోర్ట్స్ ఇవ్వడం జరిగింది, వాటిని పీపీపీ మోడ్లో ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు పోర్టులు ఎందుకు ఇచ్చారు? ఈరోజు ఈ మెడికల్ కాలేజెస్ ఇస్తే ఎందుకు తప్పుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? కాబట్టి ఒకసారి ఏదో ఒక ఇది తీసుకొని మనం ఏదో అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక దాని మీద ఒక లేని దాని మీద ఒక దాన్ని సృష్టించాలని ప్రయత్నించడం అనేది తప్పది. ఇప్పుడు మనకు కావాల్సిన మంచి క్వాలిటీ మెడికల్ కాలేజెస్ అనేది మనకు రావాలి, వాటిని మంచిగా నడిపే విధంగా ముందుకు వెళ్ళాలి. దానికి అన్ని సదుపాయాలతో ముందుకు. ఈఎస్ఐ చట్టం 1948 ప్రకారం యజమానులు కవరేజీ అర్హత కలిగిన ఉద్యోగులు డిసెంబర్ 31 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జాయింట్ డైరెక్టర్ ప్రణవ్ కుమార్ సూచించారు. అరండల్పేటలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈఎస్ఐపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ప్రణవ్ కుమార్, డీసీబీఓ ఇన్ఛార్జ్ డాక్టర్ జి రాముడు, మేనేజర్ ఎం సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ కుమార్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయాల్లో ఈఎస్ఐ ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే అంశంపై అందరికీ సరైన అవగాహన లేకుండా పోయిందన్నారు. అందువలన తమకు రావాల్సిన బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని చెప్పారు. దానిపై సంస్థలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఈఎస్ఐ ఆసుపత్రిలో జాయిన్ అయితే వారు అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి పంపుతారన్నారు. దానికి అయ్యే ప్రతి ఖర్చును ఈఎస్ఐసి భరిస్తుంది. అనివార్య పరిస్థితుల్లో జరిగిన ఘటనలను ఈఎస్ఐసి అండగా ఉండి తమ ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ బాలబాబు, వివిధ సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. Go up to till December 2025, and the beauty of this scheme is that the moment employer declares their unit or employees as coverable, office will never ask, ESIC will never ask the previous penalties or say any coercive action. Whatever the employer is declaring, ESIC will accept that. And of late, ESIC has come with a number of good benefits
and this is a social security coverage, and all employees or employers who are having 10 and more employees should cover their unit so that this social security benefit may be given to their employees. హెల్త్ ఎమర్జెన్సీలో చాలామంది చాలా రకాలుగా వచ్చే ఇబ్బందులు పడుతున్నారు. అంటే హెల్త్ ఎక్స్పెన్సెస్ ఖర్చు భరించలేకపోతున్నారు. కాబట్టి లాస్ట్ మినిట్లో ఈఎస్ఐ రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి సడన్గా హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ రిస్క్ వచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలనేది. సో ఈ ప్రీ ప్రోగ్రామ్ అనేది ఎవరైతే కవర్ చేయలేదో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈఎస్ఐసిలో రిజిస్టర్ అయిపోయి వాళ్ళ హెల్త్ ఎమర్జెన్సీ ఏది ఉన్నా కూడా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ. సో December 31 వరకు ఈ ప్రీ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందండి. సో ఈ అంతా ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయర్స్ కానీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేసి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏపీ మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ మాస్టర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గుంటూరులో నిర్వహించారు. పట్టాభిపురంలోని ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్లో 8వ మాస్టర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. వయస్సుతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొనడం హర్షణీయమని ఆయన తెలిపారు. స్విమ్మింగ్ వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం లభిస్తాయని చెప్పారు. మంగళగిరిలో ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు మాస్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమణ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఏడుకొండలు, మర్రి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గెలిచినప్పుడు మనం ఆనందపడతాం, కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఓడిపోయినప్పుడు మనం ఏ విధంగా దాన్ని స్వీకరిస్తున్నాం, దాన్ని ఏ విధంగా మనము ఓటమిని కూడా మనం ఏ విధంగా నేర్చుకుంటాం, దాని నుంచి ఎలా బయటకు వస్తాం అనేది కూడా ముఖ్యమైనది. తప్పకుండా పెట్టండి. మన ఖేలో ఇండియా కింద పెట్టి చేయించేదానికి ప్రయత్నిద్దాం. ప్రపోజల్ అయితే పెట్టండి. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ మనము వాళ్ళతో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించి మనం చేయించేదానికి ప్రయత్నం. ఖేలో ఇండియా స్కీమ్ కింద అయితే ఇస్తారు డబ్బులు. ఆ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఇటువంటి మంచి కార్యక్రమంలో ఈ 8వ ఈతల పోటీలు ఈ ఇండియా స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం 8 చేయటం, తర్వాత 11, 12, 2 ఇండియా లెవెల్లో ఇదే కార్యక్రమాన్ని మంగళగిరిలో లోకేష్ గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ బాగా ఛాలెంజ్గా తీసుకొని ఇండియా వైడ్గా కూడా మేము చేస్తానంటే మా అందరం సహకారాలతోటి మా కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అంటే ఎవరైనా కూడా ఈ కార్యక్రమానికి మేము అందరం చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం, కానీ బాగా సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాము. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన జీఎస్టీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు చాలా మేలు కలుగుతుందని ఎమ్మెల్యేలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా జీఎస్టీ వల్ల నష్టం కలిగినా ప్రధాని మోడీ ప్రజలకు మేలు జరిగేలా ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎగ్జిబిషన్ ను ప్రజలు సందర్శించి గృహోపకరణాలు, ఇతర వస్తువులపై అమలు అవుతున్న జీఎస్టీ తగ్గింపు ధరలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఈరోజు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో జీఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా, దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా సామాన్యులకి ఈ విషయం తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక మెగా ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఏ వస్తువుల మీద ధరలు తగ్గినాయి, ఎంతవరకు పన్నులు తగ్గినాయి అనేటువంటి విషయాన్ని ప్రజల అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వాగతిస్తూ వీటి ద్వారా వచ్చేటువంటి ఉపయోగాల్ని, లాభాల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి 16 to 19 పర్చేస్ సేల్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రజలందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకా హాస్పిటల్స్ లేదంటే అదర్ ప్లేసెస్లో ఈ అవేర్నెస్ లేక కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. దానికోసమే మనకి ఇటు సేల్స్ ట్యాక్స్ కమిషనర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా
ఇన్స్టాగ్రామ్ నుంచి లేదా సోషల్ మీడియా నుంచి పాంప్లెట్స్ రూపంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ రూపంలో అనేక అవేర్నెస్ క్యాంపెయిన్స్ మండల్ లెవెల్ నుంచి అర్బన్లో కూడా బాగా చాలా చక్కగా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ దీన్ని చక్కగా సద్వినియోగపరచుకొని వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని అప్రిషియేట్ చేసే ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. వైద్య ఆరోగ్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజని మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ హాస్పిటల్స్ వైద్య సేవలను నిలిపివేసినా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. డబ్బులు చెల్లించకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఎలా మనుగడ సాగిస్తాయని ప్రశ్నించారు. ఏదైతే ఈ బకాయిలు పేరుకుపోయి ఇక మా వల్ల కాదు అని చెప్పి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయలేదు. మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తా ఉన్నాము. దీని అర్థం పూర్తిగా వైద్య ఆరోగ్య రంగం కూటమి ప్రభుత్వం వచ్చాక ఫెయిల్ అయింది. 3,000 కోట్లు సుమారుగా ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించాల్సి ఉందో ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించి వాళ్ళని మళ్ళా మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నూతన శంకర్ విలాస్ 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి పెమ్మసాని పెట్టిన కాలపరిమితి 18 నెలల్లో 9 నెలలు పూర్తి కావస్తుంది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కంకణం కట్టుకుని 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణానికి అనుమతి తెచ్చారు. ఈ క్రమంలోనే నగరం నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని కూల్చివేశారు. ప్రజలను ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడేసేందుకు కాంట్రాక్టర్కు 18 నెలలు గడువు పెట్టారు. కాంట్రాక్టర్ మంత్రి పెమ్మసాని ఆదేశాలతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మొదలుపెట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల బ్రిడ్జి నిర్మాణం లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు 9 నెలలు కావస్తున్నా ఇప్పటికీ కేవలం 6 పిల్లర్ల నిర్మాణం మాత్రమే జరిగింది. మిగతా పనులు పూర్తి కావాలంటే ఎన్ని నెలలు పడతాయో అని నగరవాసులు భయపడుతున్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు, స్టేట్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ గీతా మాధురి తెలిపారు. సూపర్ సేవింగ్స్ పై ప్రజలు తప్పనిసరిగా అవగాహన పెంచుకునే తాము కొనుగోలు చేసే వస్తువులపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకోవాలని సూచించారు. ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన జీఎస్టీ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో పాల్గొని వారు మాట్లాడారు. దీనిలో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మీద బాగా దృష్టి పెట్టి మరి ప్రజలకి మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ రిజల్ట్ అంటే ప్రతిఫలం ఏదైతే ఉందో అది అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. తద్వారా మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవటం, తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఏ వస్తువు మీద ఎంత డిస్కౌంట్ వస్తుందనేది తెలుసుకొని ఎక్కడైనా సరే పాత రేట్లు అంటే పాత రేట్లలో ఉన్నప్పటికీ కూడా పాత ట్యాక్స్లో ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టినా కూడా ప్రజలు చైతన్యవంతంగా ఉంటే ఆ కార్యక్రమాలు అనేవి విజయవంతం అవుతాయి. సో ఇందులో భాగంగా మనము ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గుంటూరు అని ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది. సో అందరూ అందులోకి వెళ్ళండి, ఏమేమి కార్యక్రమాలు ఏ వస్తువుల మీద రేట్లు తగ్గాయి అనేది చూడండి. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో కొంచెం అందరూ గమనించండి, ఈ ప్రయోజనాలు పొందండి. దీనికి కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 19 వరకు ఇదే ప్రిమిసెస్లో గుంటూరు డిస్ట్రిక్ట్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కోసము ఒక డిస్ట్రిక్ట్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అందులో అనేక రకాల ఉత్పత్తులు దాదాపు 337 వస్తువులు సేవల మీద మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని వైసీపీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆవిష్కరించారు. పేదలకు వైద్య విద్యను దూరం చేయాలని కూటమి ప్రభుత్వ కుట్రను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. మహిళలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాబాయ్ వెల్లడించారు. బ్రాడీపేటలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా
సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనివలన మహిళల్లో నైపుణ్యం అభివృద్ధి చెంది సమాజానికి సేవ చేసి తద్వారా తమ కుటుంబాలను అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా సప్తశక్తి సంఘం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో అపర్ణ, బెహరా గాయత్రి తదితరులు పాల్గొన్నారు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచ పరివర్తన మనం చెప్పుకున్నాం. ఈ పంచ పరివర్తన అనేది సమాజానికి మేలు చేసేటువంటిది. అలాగే మహిళా సమ్మేళనం ప్రత్యేకంగా మహిళల కోసమే ఎందుకు ఈ సమ్మేళనాలు అంటే ఇది సమాజంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రముఖమైనటువంటిది. కుటుంబానికి ఆధారం స్త్రీ. ఈవిడ సర్వశక్తి మంత్రాలు, అలాగే తన యొక్క విజ్ఞానాన్ని, తన యొక్క సమర్పణ భావాన్ని, త్యాగాన్ని వీటన్నిటినీ కూడా ఒక కుటుంబానికే కాకుండా ప్రపంచమంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా తన సామర్థ్యాన్ని చూపగలదు. రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య అధ్యక్షులు కోనూరి సతీష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా బ్రోచర్లను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిష్కరించారు. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో డిసెంబర్ 13న జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు కల్పించేందుకు సమాఖ్య చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు మెగా జాబ్ మేళాలో అవకాశం కల్పించడం శుభతరుణం అని అన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా జాబ్ మేళాను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ కార్యదర్శి రావూరి ఆంజనేయులు, జాబ్ మేళా మెంబర్ కొప్పర్తి సీతా రమేష్, జిల్లా అధ్యక్షులు లలిత శాస్త్రి, కార్యదర్శి మురళీకృష్ణ, జిల్లా కోశాధికారి సుబ్రహ్మణ్యం, మాతేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన డిసెంబర్ 13వ తారీఖున మెగా జాబ్ మేళా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మన రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది. దాదాపుగా 3000 మంది అభ్యర్థులు ఇందులో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. 80% మన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకి, 20% అదర్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన పిల్లలకి, ఇటు ఫ్రెషర్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ 10th నుంచి బీటెక్ డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఒక మెగా జాబ్ మేళాని సతీష్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబోతూ ఉన్నారు. అందరూ దీన్ని సద్వినియోగపరచుకొని చక్కగా మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని డిసెంబర్ 13న సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. పెదకాకాని రోడ్డులోని మల్లయ్యలింగం స్తూపం వద్ద ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో అమరజీవి మల్లయ్యలింగం 53వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. సభకు సిపిఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉపన్యాసకులుగా జంగాల అజయ్ కుమార్, కోటా మాల్యాద్రి, వేడా హనుమంతరావు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అమరుడు మల్లయ్యలింగం ఒక త్యాగ స్ఫూర్తి నాయకుడు అని, 100 వసంతాల కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రతి అడుగు పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మల్లయ్యలింగం ఎక్కడ ఉంటే సంఘం అక్కడే ఉంటుందని, పొగాకు కార్మికుల హక్కుల కోసం నిరంతరం పాటుపడిన ఆయన స్ఫూర్తి స్మరణీయంగా ఉంది. కూలీ రేట్లు పెంపుదల, కార్మికుల సంక్షేమం కోసం చేసిన ఆయన పోరాటాలు నేటి ఉద్యమకారులందరికీ ప్రేరణ అని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ మల్లయ్యలింగం గుంటూరు నగరంలో, జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా కార్మికోద్యమ నాయకుడుగా ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించిన స్ఫూర్తిదాయక నాయకుడని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ మల్లయ్యలింగం నిజమైన ప్రజానాయకుడని అన్నారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, కార్మిక సంఘ ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మల్లయ్యలింగం ఆశయాలను స్మరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు పులి సాంబశివరావు, పొన్నూరు నియోజకవర్గ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చట్టసభలకి కార్మిక నేతలు, కర్షక నేతలు, ప్రజా నాయకులు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల నాయకులు చట్టసభలకు వెళ్ళకపోతే మన అనుభవంలో ఏం తెలుస్తుంది? ఏ రాయి అయితే ఉంది పళ్ళోడు కొట్టుకోవడానికి అన్నట్టుగా. ఆ మధ్య తెలుగుదేశం ఉంది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దూసుకొని పైకి వచ్చాడు. మళ్ళీ ఎంత వేగంగా రాజశేఖర రెడ్డి కుమారుడుగా వచ్చాడో
అంత అధపాతాళానికి ఇవాళ అవినీతిలో 1, 2 కాదు టైం వేస్ట్, అంత అధపాతాళానికి కూరుకుపోయారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు నా దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారని, సమస్యల తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ పులి శ్రీనివాసులు బృందానా గార్డెన్స్, రాజేంద్ర నగర్, చాకలిగుంట, శశాంక్ గోయల్ కాలనీ తదితర కాలనీల్లో పర్యటించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ డ్రైన్లలోకి వర్షం నీరు వెళ్లడానికి వీలు లేకుండా నిర్మాణం చేసిన ఆక్రమణలను, ర్యాంపులను దశలవారీగా తొలగిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో ఇంజనీరింగ్ అధికారులు పోడికితీత పనులు చేపట్టి అవసరమైతే నూతన డ్రైన్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. బాలాజీనగర్ టీచర్స్ కాలనీలో అభివృద్ది పనులు, పారిశుద్ధ్యం పరిశీలించి ఆయా ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణలు తొలగించకపోవడంపై పట్టణ ప్రణాళిక కార్యదర్శులను ఆదేశించి ప్రతి సచివాలయం పరిధిలో ముఖ్యంగా డ్రైన్, ప్రధాన రోడ్ల ఆక్రమణల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. 11 kV ఫీడర్లో మెయింటెనెన్స్ కారణంగా రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. అనపర్రు బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థులకు అస్వస్థత, హాస్టల్ను తనిఖీ చేసిన కలెక్టర్. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థుల్ని పరామర్శించిన మంత్రి సవిత. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన. ఘటనపై విచారణకు ఆదేశం. నగరంలో ఈఎస్ఐపై అవగాహన కార్యక్రమం. అర్హులైన వారు డిసెంబర్ 31లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. జాయింట్ కలెక్టర్ ప్రణవ్ కుమార్ సూచన. జీఎస్టీ ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు గల్లా, నసీర్. జీఎస్టీ సంస్కరణలతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.